హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్. ఈరోజు నేను టమాటో పచ్చడి ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా ఉండే టమాటో పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది నిల్వ ఉంటుందండి, 1 నెల వరకు నిల్వ ఉంటుంది. 1 కేజీ టమాటాలతో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా టమాటాలని బాగా కడుక్కున్న తర్వాత అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి అన్ని టమాటాలను కూడా. కట్ చేసుకున్న టమాటాలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకొని మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. కొంచెం బరగగా ఉన్నా పర్వాలేదు. ఇదంతా కూడా నేను ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను. టమాటాలను మిక్సీ చేసుకున్నప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాంట్లో మిక్సీలోనే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పెక్కున్న చింతపండుని తీసుకోవడం వల్ల నేను నానబెట్టుకున్నాను విడిగా. ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు మెంతులను అయితే వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇక్కడ 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని బాగా కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఆ పాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు అయితే వేసుకోవాలి, తాలింపు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం వేగుతున్నప్పుడే దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువను కూడా వేసానండి నేను. వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత టమాటో ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో కారం అయితే వేసేస్తున్నాను. ఇక్కడ 4 స్పూన్స్ వరకు కూడా కారం అయితే వేస్తున్నాను. కారంలో సగం సాల్ట్ను వేసుకోవాలి. కారం వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా ఆయిల్ అని సపరేట్ అయ్యే వరకు కూడా బాగా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. దీంట్లోనే నేను సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్ 2 స్పూన్స్ వరకు సాల్ట్ని అయితే వేసానండి. ఒకసారి చూసుకొని లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతే. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా వేయించి పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని వేసుకోవాలి. ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతూ ఉండగానే నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఇలాగా గుజ్జులా తీసుకొని దీంట్లో వేసేస్తున్నాను. ఇలా వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా దగ్గరగా అయ్యే వరకు కూడా, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉన్నామంటే దగ్గరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం అలా దగ్గరగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నామంటే చాలా దగ్గరగా అయిపోయింది కదా. ఈ పికిల్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. టిఫిన్లోకి, రైస్లోకి, అన్నిటిలోకి బాగుంటుంది. దోశల్లోకి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంత ఈజీగా, ఇంత టేస్టీగా ఉండే టమాటో పికిల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.